everyone, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు రైట్ నౌ అనేది చెక్ చేద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ మై వ్యూవర్స్. రైట్ నౌ మీ గురించి ఈ పర్సన్ కొన్ని విషయాలు క్లారిటీ అనేది ఇంకా రావట్లేదంట. అందుకే మీ గురించి ఈ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు అని చెప్పాలి. అన్ష్యూర్గా, అన్క్లియర్గా ఉన్నారు అని చెప్పాలి. ఎందుకు? వై దిస్ పర్సన్ కన్ఫ్యూజన్? మీతో మళ్ళీ రీకన్సిలియేషన్ అండ్ అలాగే మీతో ఉన్న ఈ కనెక్షన్ బాండింగ్ అండ్ అలాగే ఈ దీన్ని పర్సనల్ కనెక్షన్ అనమాట. ఈ ఇంటిమసీ, బాండింగ్, ఈ అటాచ్మెంట్ మళ్ళీ మీతో పెంచుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. అయితే రైట్ నో మీరు ఈ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈ పర్సన్కి క్లారిటీ లేదు డ్యూ టు ఈ సపరేషన్, నో కాంటాక్ట్. ఓకే, అందుకే కావచ్చు ఈ పర్సన్ క్లారిటీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఏమనుకుంటూ ఉన్నారు, ఇంకా ఏం జరగబోతూ ఉంది? ఈ పర్సన్ మీ గురించి రైట్ నో మీరు మీ బౌండరీలో ఉంటున్నారు. మీరు మీ బౌండరీని దాటి వచ్చేదానికి సిద్ధంగా లేరు. ఈవెన్ ఈ పర్సన్ డైరెక్ట్గా మీతో ఇప్పుడు మళ్ళీ రీకనెక్ట్ అయినా కూడా వీళ్ళని మీరు నమ్మే సిచ్యువేషన్లో లేరు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. రైట్ నో మీ బౌండరీస్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు అని అయితే మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక ఛాన్స్ అనేది ఇవ్వద్దు అని మీరు ఈ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అనేది క్లారిటీ లేదు ఈ పర్సన్కి. ఓకే, ఏం జరగబోతుంది? ఏం జరగబోతుంది? ఓకే, ఇక్కడ విచ్ క్రాఫ్ట్ లేదా ఈ నెగిటివిటీ అనేది పెద్ద రోల్ ప్లే చేయబోతూ ఉంది. ఇప్పటి వరకు మీ పర్సన్ వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం, రీకనెక్ట్ అవుదాం, లేకపోతే రికన్సిలియేషన్ చేద్దాం అనుకుంటూ ఉన్న పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా లేదా సడన్గా మళ్ళీ మిమ్మల్ని నెగిటివ్గా అనుకోవడం, మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీస్ ఉండొచ్చు, లేదా మీరు మీ సైడ్ తప్పుల్ని వెతికే క్రమంలో మళ్ళీ మీ పైన తప్పుల్ని మోపే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ నెగిటివిటీ అనేది మీ ఇద్దరి మధ్య రైజ్ అవ్వబోతుంది అని చూపిస్తుంది. ఈ రీడింగ్ని 333తో కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్ నుంచి ఆ స్టెప్ అనేది మీకు వస్తుంది అండ్ మీ పర్సన్ గురించి మీకంటూ ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.